రవి రాథోడ్ నిరుద్యోగ జేఏసీ మా సేవలాల్ విద్యార్థి సేన రాష్ట్ర నాయకుడు. జై సేవాలాల్, జై సేవాలాల్. మనం ఇక్కడ అంటే తెల్ల వెంకటేశ్వర్లు గారు అదిరిపోవాలి. జై సేవాలాల్, జై బంజారా, జై ఆదివాసీ. ఎందుకంటే ఈరోజు మేము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లో మేమందరం మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారు కావచ్చు, మరియు స్వయం బాబురావు గారు కావచ్చు, వెంకటేశ్వర్లు కావచ్చు, వీళ్ళు ఏంటంటే అసలు ఒక గిరిజన వర్గాన్ని మీరు డివైడ్ చేద్దామనుకుంటున్నారా? మనం కలిసి ఉంటే సుఖంగా ఉంటుంది, కానీ మీరు చిచ్చు పెట్టి మీ సొంత స్వలాభం కోసం వర్గాల మీద రుద్దుతా ఉంటే అది కరెక్ట్ కాదనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కలిసి పోరాడదాం. కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరే ఉసిగొల్పినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఉసిగొల్పి బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తీసివేయాలని మీరేదైతే కంకణం కట్టుకున్నారో ముమ్మాటికి చెప్తా ఉన్నాం. మేము రాజ్యాంగబద్ధంగా వచ్చినాం. మేము అక్రమంగా చొరబాటుదారులం కాదు, మేము అన్యాయంగా ఎటువంటిది రాలేదు. మా హక్కు మాకు వచ్చింది. సో మనమందరం కలిసి కొట్లాడి చెవెళ్ల డిక్లరేషన్ ని సాధించుకుందాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెవెళ్ల డిక్లరేషన్ ని అమలు చేస్తలేరు కాబట్టి మన మీద ఈ గిరిజనుల మీదనే వాళ్ళ గొడవ వేసేస్తే మనకు అడగరు కదా, వాళ్ళకి ఆ విధంగా చిచ్చుపడదామని చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు 12% రిజర్వేషన్ అనేటువంటిది పెంచుతామన్నారు. దాన్ని పెంచాలి. దాంతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ ప్రైవేట్ కంపెనీల్లోనూ మొత్తం 12% పెంచుతామని, అంబేద్కర్ అభయస్థం 12 లక్షలు ఆర్థిక సహాయం ఇస్తామని, ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం అందరికి 5 లక్షలు ఇస్తే గిరిజనులకు ఎస్టీ వారికి 6 లక్షలు ఇస్తామనేటువంటిది, అసైన్ భూముల పునరుద్ధరణ, దాంతో పాటు పోడు భూముల యొక్క పంపిణీ పట్టాలను కూడా పంపిణీ చేస్తామన్నారు. దాంతో పాటు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 18 నెలలు గడిచినా ఎందుకు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తలేరు? ఆ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఒక్కొక్క కార్పొరేషన్లకు 500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఆ ఊసే లేదు. మన మీద గొడవకు మాత్రం ఉసిగొల్పుతా ఉన్నారు. 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామన్నారు మైదాన ప్రాంతాల్లో. నల్లగొండ, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఈ ఐటీడీఏలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. విద్యాజ్యోతి పథకం కింద 10th క్లాస్ పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు, గ్రాడ్యుయేషన్ అయితే 25,000 ఇస్తామన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి 1,00,000 ఇస్తామన్నారు. పిహెచ్డీలు వారికి 5 లక్షలు ఇస్తామన్నారు. ఎటు అయ్యింది? ప్రతి మండలాల్లో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఒక్కరి కూడా ఫీజు రియంబర్స్మెంట్స్ ఇస్తలేరు. ఈ విదేశాల్లో చదువుకునేటువంటి పిల్లలకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందేది. ఆ పథకాన్ని తుంగల్లో తొక్కేశారు. కానీ గొడవలకు మాత్రం ఉసిగొల్పుతా ఉన్నారు. గిరిజన పూజారులకు కూడా చెప్తా ఉన్నాం, ఈ ధూప దీప నైవేద్యం కోసం 10,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతో పాటు ఈ యొక్క కులాల మధ్య చిచ్చు పెట్టాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎటువంటి ఇలాంటి కార్యాచరణ చేసుకుంటే ఊర్లలో మీ యొక్క ఎమ్మెల్యేలు ఏ ఒక్కరిని తిరగనివ్వం అని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, మా గిరిజనుల పైన మీకు పగుండొచ్చు, కానీ మా గిరిజనులు తలుచుకుంటే మీ కొడంగల్నే కాదు మీరు ఎక్కడ తిరగలేరనేటువంటిది హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.